ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ కర్రీ అండి. నా ఛానల్ని చూస్తున్నారు కానీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఎవరు చేసుకోవడం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియో విషయానికి వస్తే ముందుగా చికెన్ కర్రీకి కావాల్సినవి ముందుగా ప్రిపేర్ చేసుకుందాం. ఉల్లిపాయలను తీసుకొని 2 మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత 3 పచ్చిమిర్చి తీసుకొని కట్ చేసుకోవాలండి. కేజీ చికెన్ వండుతున్నాను. కేజీ చికెన్కి 2 మీడియం సైజు ఉల్లిపాయలు అయితే సరిపోతాయండి. దాని తర్వాత మనం ఒక టమాటా తీసుకొని చిన్న ముక్కలుగా చిన్న పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. నేను చెప్పేది బాయిలర్ కూడా అండి. దీనికోసం కుక్కర్ తీసుకొని కుక్కర్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్లో కొంచెం పోపులు కొంచెం కరివేపాకు వేసుకొని మనం ముందుగా కోసి పెట్టి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కల్ని పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకోవాలండి. అవి వేసుకొని బాగా వేయించాలి. అవి వేగిన తర్వాత అందులో కొంచెం మనం ముందు తీసుకున్న టమాటా ముక్కలను కూడా వేసుకోవాలండి, కట్ చేసి తీసుకున్నవి. తర్వాత అందులో టమాటాలు కూడా మగ్గిన తర్వాత అందులో మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని సరిపడినంతగా తీసుకోవాలి. అది వేసుకొని మంచిగా పచ్చివాసన పోయేంత వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేయించాలి. మనం తెచ్చుకున్న చికెన్ని 2-3 సార్లు శుభ్రంగా కడుక్కొని వేసుకోవాలండి. ఇందులో ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయించుకున్నాం కదండి, అందులోన ఈ చికెన్ కూడా వేసుకొని వేయించుకోవాలి. వేసుకున్న తర్వాత ఏం వేసుకోకుండా కొంచెంసేపు నార్మల్ మూత పెట్టేసి దాన్ని మగ్గనివ్వండి. ఇలానే చికెన్ని ఒక 2-3 టైమ్స్ తీసుకొని కలుపుకుంటూ ఉండాలి. అందులో వాటర్ మొత్తం ఇంకిపోవాలండి. చికెన్లో వాటర్ ఏమి ఉండకుండా ఇంకిపోతే అప్పుడు అందులోకి కూరలోకి కొంచెం రుచికి తగ్గ ఉప్పు, పసుపు, కారం వేసుకొని కలుపుకోవాలండి. వేసుకొని కలుపుకున్న తర్వాత కూరకు సరిపడినంత చూసుకొని వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలండి. కూరలోకి వాటర్ ఎంత సరిపోదో చూసుకొని వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టుకొని 3-4 విజిల్స్ వేయించేసుకుంటే సరిపోతుందండి. విజిల్స్ అయిపోయాక తీస్తే అప్పటికి వాటర్ ఎక్కువ అనిపిస్తే మళ్ళీ హై ఫ్లేమ్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఉడికించుకోవాలండి. చికెన్ని వాటర్ మరి కొంచెం తగినంత వరకు ఉడికించుకోవాలి. అది ఉడికిన తర్వాత అందులో వాటర్ దగ్గరికి అయిపోయినాక కొంచెం చికెన్ మసాలా తీసుకొని వేసుకోవాలండి. చికెన్ మసాలా వేసుకొని కలుపుకొని దాని తర్వాత కొంచెం కొత్తిమీరను వేస్తే చికెన్ రెడీ అయిపోతుందండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయడమని. ఇంతేనండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.